పాఠశాలలు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రారంభించి తలపెట్టిన ఆధునిక విద్యాలయాలు. అయితే పేరులో ఉన్న ఆదర్శం సౌకర్యాల కల్పనలో మచ్చుకైనా కనిపించడం లేదు. విద్యా సంవత్సరం మొదలైనా చాలా చోట్ల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. జిల్లాకు 1-2 మినహా ఎక్కడ ఆదర్శ పాఠశాలలు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ఆదర్శ పాఠశాలల అవస్థలపై ఈటీవీ ప్రత్యేక కథనం. మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టామంటే ప్రైవేట్ స్కూల్స్ చదువుని ఒక వ్యాపారంగా తయారు చేసేసాయి. కేవలం డబ్బుతోనే చదువు ఉంటుంది అని నమ్మే పరిస్థితికి పేదవాడు వచ్చేసారు. పాపం ఆయన కష్టమంతా కూడా ఆ పిల్లలు చదువు పైన పెట్టేదానికి ప్రభుత్వ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి పోయే పరిస్థితి ఏర్పడింది. దగ్గర 40-42% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి పోతున్నారు. ఈ మార్పు ఖచ్చితంగా తేవాలి. ప్రభుత్వ స్కూల్సే ప్రైవేట్ రంగం కంటే బాగున్నాయనేది మార్పు తేవాల్సిన బాధ్యత ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. పాఠశాలల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలివి. మాటల్లో లక్ష్యాలు ఘనంగా ఉన్నా చేతల్లో చిత్తశుద్ధి లోపించింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిర్మాణ దశలోని భవనాలే కనిపిస్తున్నాయి. చాలా పాఠశాలలకు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ల నియామకాలు పూర్తి కాలేదు. వసతి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉన్న వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దీంతో ఆదర్శ పాఠశాలల లక్ష్యం నీరుగారిపోయే పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 25 పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా 3 చోట్ల మాత్రమే భవనాలు సిద్ధమయ్యాయి. గార్లదిన్నె పాఠశాలను మంత్రి శైలజనాథ్ ప్రారంభించగా మిగతావి ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాయి. భవనాలన్నీ పూర్తి కావాలంటే కనీసం 2 నెలలైనా పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని పాఠశాలలకు ప్రిన్సిపాల్ల నియామకం జరిగినా ఇప్పటి వరకు 7 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఇక ఉపాధ్యాయులు సైతం పూర్తి స్థాయిలో లేరు. మిగతా ప్రభుత్వ పాఠశాలల కంటే ఉన్నత ప్రమాణాలు ఉంటేనే ఆదర్శం అవుతుంది. కానీ సరైన సౌకర్యాలు, సిబ్బంది లేకుండా ఆదర్శ పాఠశాలలు ఎలా అంటారని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలు ఏవైతే ప్రారంభించారో అవి కూడా పూర్తి స్థాయిలో మరి దానికి సంబంధించిన ప్రిన్సిపాల్స్ కానీ, దానికి సంబంధించిన టీచర్స్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏమాత్రం ఫిలప్ చేయకుండా మరి విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైన విద్య అందిస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు విద్యార్థులను మరి వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసే పద్ధతిలో ఈరోజు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తుంది. వాస్తవానికి 2012లోనే ఆదర్శ పాఠశాలలు ప్రారంభించాల్సి ఉంది. కానీ నిర్మాణాలు, నియామకాలు పూర్తి కాకపోవటం వల్లే ఈ ఏడాదికి వాయిదా వేశారు. అయినా ఈసారి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అధికారులు మాత్రం భవన నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే తరగతులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ప్రిన్సిపాల్లు, టీచర్ల నియామకాలు కూడా పూర్తి చేస్తామని అంటున్నారు. తొలి ఏడాది కాబట్టి ఈ ఇబ్బంది వచ్చిందని నీళ్లు నములుతున్నారు. బిల్డింగ్స్ ఇంకా కొంత ఉందో అది ఇమీడియట్ గా మనం ఒక 10-15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. స్టాఫ్ కూడా మనకు వచ్చిన మేరకు అంతా కూడా కండక్ట్ చేయడం, క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఒక వ్యవస్థ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి కొంచెం ఉండటం జరుగుతుంది. విద్యా సంవత్సరం కంటే ముందుగానే ఆదర్శ పాఠశాలలు సిద్ధమైతే కార్పొరేట్ స్కూళ్లకు గిరాకీ తగ్గుతుందనే ప్రభుత్వం ఆలస్యం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.